అండ్ వన్ మోర్ థింగ్, నేను రీసెంట్గా ఆవిడిచ్చిన ఇంటర్వ్యూలో ఒక వీడియో చూసానంటే లైక్ మా ఫ్రెటర్నిటీకి చెందిన ఒక యాంకర్ ఆవిడ మానస్వి నాయుడు ఆర్ సంథింగ్ ఒక మానసి నాయుడు గారు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఆవిడ ఆ ఇంటర్వ్యూ తీసేయమని అండ్ ఆ ఛానల్కి మాట్లాడడం అండ్ ఆ అమ్మాయిని బెదిరించడం కూడా జరిగింది. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు ఆ అమ్మాయికి జరిగిన థింగ్ ఏంటంటే చాలా వాళ్ళ హస్బెండ్ వచ్చారు, చాలా రూడ్గా మాట్లాడారంట. సో తను చెప్పిన థింగ్స్ నాతో కూడా షేర్ చేసుకుంది. సో తను చెప్పిన థింగ్స్ ఈవిడ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఒక సో కాల్డ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వీడియో చూసి వాళ్ళ మదర్ 3 డేస్కి చూసి దుఃఖంతో చనిపోయారని చెప్పింది. 3 డేస్కి హాస్పిటలైజ్ అయ్యారు. దెన్ 23 డేస్కో 35 డేస్కో కాలం చేశారు. సో ఆవిడ అన్నట్టు 23 డేస్ అవ్వనివ్వండి, ఒకవేళ 35 డేస్ కానివ్వండి, మనకు వచ్చిన సోర్సెస్ దాని ప్రకారం మీరు అందరు చూస్తే నేను ఇది ప్రాజెక్ట్ మీద కూడా వేస్తా. అండ్ చావుని వాడుకోవాలని మాకైతే అస్సలు లేదు. బట్ ఆవిడ చెప్పినది కరెక్టా కాదా ఒక్కసారి రీఅనలైజ్ చేసుకోవడానికి, మేబీ తప్పు ఉంటే మీకే ఇప్పుడు క్లారిటీగా ప్రూఫ్ చూపిస్తున్నాను కాబట్టి మీకే ఒక విషయం అర్థం ఉంది. ఆవిడ చెప్పింది, ఈ వీడియో రిలీజ్ అయింది మానసి నాయుడు December 23rd. ఒకవేళ ఆ వీడియో చూస్తే 3 డేస్కి 27 3 డేస్కి హాస్పిటలైజ్ అయ్యి ఉంటే, ఒకవేళ December 30th హాస్పిటలైజ్ అయ్యి ఉంటే ఆవిడ 2 రకాలు చెప్పింది. ఒకసారి 23 డేస్ సంథింగ్ అని చెప్పింది, ఇంకోసారి 35 డేస్ హాస్పిటలైజ్ అయ్యారని చెప్పింది. 2 రకాలుగా మీరు కలుపుకుంటే ఈవిడ ఇక్కడ వేసింది ఏంటంటే 9th Jan 2025 చనిపోయిన డేట్. ఓకే, సో మీరు ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. December 27కి 25 డేస్ కలిపితే ఎంత అవుతుంది, 35 డేస్ కలిపితే ఎలా అవుతుంది, 3 డేస్కి హాస్పిటలైజ్ చేస్తే ఎలా అవుతుంది, అసలు ఎక్కడైనా సంబంధం ఉందా లేదనేది మీకే వదిలేస్తున్నా. బికాజ్ ఈ విషయం ఎందుకు రైజ్ చేస్తానంటే, ఆ లేడీ యాంకర్ని వీళ్ళు పెట్టిన టార్చర్ పోలీస్ స్టేషన్లో, అందుకు ఇది చెప్పడం జరిగింది. ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం సుధీర్ని అడిగాను ఇదే మాట. అరే మీ ఫ్రెటర్నిటీలో అమ్మాయిని ఇలా చేస్తే మీరు ఇదవుతున్నారంటే, తను కూడా చాలా స్ట్రాంగ్గా స్టాండ్స్ తీసుకున్నాడు. ఎందుకంటే నేను అదే అడిగాను, ఇప్పుడు మై బాయ్స్ టుక్ అ స్టాండ్స్ ఫర్ మీ, నిలబడ్డారు నాతో. సో యాజ్ విమెన్ మేము ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు, బట్ ఆబ్వియస్లీ మీరు పక్కన ఉంటే మాకు ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సోదరభావంతోనో ఫ్రెండ్లీగానో భర్త తండ్రి ఇట్లా మాకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో వాళ్ళని ఇద్దరిని ఆడవాళ్ళని చేసి తను అప్పుడు స్టేషన్కి రాలేదు, కన్సిడరింగ్ దట్ వాళ్ళ మదర్కి బాగాలేదు అనుకుంటే తను రాలేకపోయి ఉండొచ్చు వినీలా గారు. కానీ వాళ్ళని అతను అంతంత మాటలు మాట్లాడడము, అరవటము. తను ఏం చెప్పిందంటే ఇంటర్వ్యూలో, అసలు మా ఆయన అలా మాట్లాడరండి అని చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ పెడతారు వాళ్ళు కూడా సెపరేట్గా పెట్టి, మమ్మల్ని ఇలా అరిచారు ఈ పర్టికులర్ ఏరియాలో, ఈ పర్టికులర్ డేట్లో, ఈ పర్టికులర్ టైంలో అంటారు. ఇంత కంప్లైంట్ పెట్టినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న మినిమం సీసీటీవీ కెమెరాలు తీసి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం వాళ్ళు చూడరా? అప్పుడైనా తెలియదా? అంటే జనాల్ని స్నబ్ చేయడం అలవాటైపోయి, బాగా నొక్కి తొక్కి పెట్టడము, బెదిరించటము, థ్రెటన్ చేయటం అలవాటైపోయి వీళ్ళకి, మనం ఏది మాట్లాడినా నడుస్తుందిలే అని లూజ్గా పదాలు వదిలేయటం, మనుషులను ఇచ్చేయటం. ఇప్పుడు తను ఒక విక్టిమ్ వచ్చింది, నేను బయట మాట్లాడాలనుకుంటున్నాను అంది. తను ఆ విక్టిమ్ని నమ్మింది, తను చేసింది. ఓ వారం రోజులు ట్రై చేశారు డబ్బులు ఇచ్చి వాళ్ళని నొక్కేయటానికి, డబ్బులకి లొంగలేదు అమ్మాయి, ఇలా చేశారు. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నేను చెప్తున్నాను కదా, ఇదంతా నేను మళ్ళీ చెప్తాను, ద రూట్ కాజ్ ఎక్కడుంది దీనికి? ఇలాంటి వాళ్ళ చేతిలో మనం పవర్ పెట్టాం. వాట్ ఈస్ పవర్ ఫర్ దెమ్? మనీ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు కట్టుకున్న క్లయింట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సదరు ఛానల్, ఇప్పుడు మీరు సంవత్సరం నాడు ఈ మాట మాట్లాడారని చెప్తున్నారు ఆయన, ఆ సదరు ఛానల్కి తెలియదు అంటారా? ఆ మాత్రం తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అనిపిస్తుంది నాకు, ఇప్పుడు మీకు చెప్పిన మనిషి వాళ్ళకి చెప్పరా? నేనేమనుకున్నాను ఇప్పటి వరకు, వాళ్ళకి తెలియదేమో. ఇట్లా దాన్ని ఏమంటారు, నేను డాక్టర్ అని చెప్తే, ఇప్పుడు సపోజ్ నేను పలానాది నాది డెసిగ్నేషన్ లేకపోతే పలానా నా ఎడ్యుకేషన్ అని చెప్తే అదే కదా వేసుకుంటారు మీరు కింద. అలా వేసుకున్నారేమో అని నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అది కూడా ఏమో అని. ఎందుకంటే 30-70 స్టేక్స్ చూస్తుంటే అనిపిస్తుంది కదా. సో మీరు 2000 వీడియోలు, 1000 వీడియోలు, అలా వేల కొద్ది వీడియోస్ పొద్దున్న లేస్తే ఆవిడ మొహమే కనిపిస్తూ ఉంటే, జనాలు ఒకవేళ ఇంకా దేనికోసమన్నా వెళ్ళాలన్నా సరే పోనీ కనిపిస్తూ ఉంటే పర్వాలా. ఆవిడ షీ హ్యాస్ టు స్టిక్ టు హర్ ఏరియా. తన హెల్త్ గురించి ఎలా మాట్లాడుతుంది? తనకు కొంచెం బాధ్యత ఫీల్ కావాలి కదా.